అదే అది ఒక మోషన్. ఇప్పుడు రాముడు దేవుడు అయితే నిజంగా అది అంత పవర్ అనుకుంటే ఇక్కడికి వచ్చి చేసే వద్దులు పైనుంచి ఒక చిన్న బాణం పంపించచ్చు కదా రావణుని చంపించడానికి. మళ్ళీ రాముడు అవతారం ఎత్తి అడవికి వెళ్ళి ఇది అన్ని చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏం రాముడు ఏం చేయలేదు కదా, లక్ష్మణుడు చేసాడు. అదే రాముడు ఏం చేసాడు నాకు తెలియదు రామాయణంలో. హనుమంతుడు వెళ్ళి ఎతికాడు, ఇంకోటి ఎవడో వెళ్ళాడు. మాక్సిమం ఒక బాణం వేసి ఉంటాడు, 1-2 బాణాలు నాకు తెలిసి. మొత్తం రామాయణంలో రాముడు చేసింది 2-3 బాణాలు వేసాడు. అదే రావణ వధ. అదే రావణ వద్ద కూడా ఇప్పుడు హనుమంతుడు చంపలేడా రావణుని నాకు ఎస్టాబ్లిష్ అవ్వాలి. హనుమంతుడు కూడా చంపుండేవాడు, హనుమంతుడు చంపలేడా? అసలు రావణుడి పవర్ ఏంటో కూడా నాకు అర్థం లేదు ఎంతవరకు. అంత సీతని ఎత్తుకెళ్ళే ముందు అంతకుముందు ఏమైనా వేరే చెడ్డ పనులు చేసాడో కూడా నాకు అర్థం కాదు. అంటే ఆయన చెడ్డతనం మెజర్ చేయడానికి మీరు అనేది రావణుడు అసలు రావణుడు అని ఇప్పుడు సపోజ్ మనం సద్దాం హుస్సేన్ ఇంతమందిని చంపేశాడు, హిట్లర్ ఏమో అంతమందిని చంపేశాడు. వాడి నుంచి కాపాడటానికి వాళ్ళు ఎవరో వెళ్ళి వాడితో యుద్ధం చేశారు అనేది మనం వింటాం. అంటే విలన్ ఏం చేశాడు అనేది పాయింట్ అక్కడ. రావణుడు చేసిన విలని నాకు అసలు ఎస్టాబ్లిష్ అవ్వలేదు. మాక్సిమం ఏం చేశాడు, సీతని కిడ్నాప్ చేసి ముట్టుకోకుండా అక్కడ పెట్టాడు అంతే. అంటే అది మనం ఇవాళ ఇండియాలో న్యూస్ పేపర్లో నెల పేపర్లు చూస్తే 100 మంది రావణుడి కన్నా ఎక్కువ క్రూరులు ఉంటారు. వాళ్ళని చంపడానికి రాముడు రావట్లేదుగా. నిర్భయ కేసులో ఉన్న రేపిస్టుని చంపడానికి రాముడు ఎందుకు రాలేదు?